హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ ఎంటర్టైన్మెంట్. బిగ్ బాస్ సీజన్ 9 నిన్న జరిగిన ఎపిసోడ్ గురించి అండ్ ఇంకా సంజన వర్సెస్ రీతు, అసలు వీళ్ళిద్దరిలో ఎవరిది కరెక్ట్, దీని మీద నిన్న కూడా ఒక వీడియో చేశాం. అయితే వీడియో కింద కామెంట్ సెక్షన్లో పెద్ద యుద్ధమే జరుగుతుంది. కామెంట్ చేసేవాళ్ళు అంటే ఎక్కడి నుంచి డ్యూటీ చేస్తున్నారో తెలీదు, అసలు ఎవరు ఫ్యాన్సో కూడా అర్థం కావట్లేదు. మొత్తం సంజన కరెక్ట్, సంజన కరెక్ట్, సంజన కరెక్ట్ అంటూ నాన్ స్టాప్గా కామెంట్ చేస్తున్నారు. మరి ఇక్కడ నుంచి కళ్యాణ్ ఫ్యాన్స్ ఇటు డైవర్ట్ అయ్యారా లేకపోతే ఏంటనేది నాకు అర్థం కాలేదు. బట్ వాళ్ళిద్దరిలో ఎవరిది కరెక్ట్ అనేది మళ్ళొకసారి మనం మాట్లాడదాం. నిన్న ఎపిసోడ్లో సంజన దగ్గరకు వెళ్ళి ఇమాన్యుయల్ కూడా మీరు అన్నది కరెక్ట్ కాదు, మీరు సారీ చెప్పండి అని ఇమాన్యుయల్ మాట్లాడాడు. ఈవెన్ డెమోన్ పవన్ కూడా అక్క మీరు అలా అనడం కరెక్ట్ కాదు, సరే మీరు అన్నారు కదా మీరు సారీ చెప్పండి తనకని చెప్తే అసలు ఎవరు చెప్పినా కూడా సంజన తగ్గట్లేదు. డెమోన్ పవన్తో కూడా సంజన అన్నారు, నేను చూసిందే కదా చెప్పాను, నేను ఏదో కల్పించి ఏదో చెప్పలేదు కదా, నేను చూసిందే చెప్పాను. ఇమాన్యుయల్తో కూడా అదే అంటున్నారు సంజన, నేను చూసిందే చెప్పాను. అంటే దాదాపు ఇప్పుడు 12 వారాలు అవుతున్నట్టుంది. ఈ 12 వారాల్లో ఎప్పుడు చూడండి సంజన ఏం చూసారు ఇప్పుడు కొత్తగా అనేది ఒక క్వశ్చన్. ఏమైనా చూసారా? ఏమైనా చూస్తే ఎందుకు, ఏం చూసారనేది క్లియర్‌గా చెప్పకుండా జస్ట్ ఆ ఒక్క మాటతో ఆ నామినేషన్స్‌ని అట్లా డైవర్ట్ చేశారు అనేది క్వశ్చన్. మరి ఏమైనా చూసుంటే వీకెండ్‌లో నాగార్జున గారు అడిగినప్పుడు అక్కడ రివీల్ చేసే ఛాన్స్ ఏమైనా ఉందా? మేబీ అక్కడ ఏమైనా అంటే వాళ్ళ రిలేషన్ వాళ్ళు క్లోజ్‌గా ఉంటున్నారు, నార్మల్‌గానే ఉంటున్నారు. తనూజని అడిగినప్పుడు కూడా తనూజ డెఫినిట్‌గా వాళ్ళది లవ్ అయితే కాదు, వాళ్ళది మంచి బాండ్, మంచి ఫ్రెండ్‌షిప్ అని చెప్పేసి తనూజ కూడా చెప్పడం జరిగింది. మరి తనకి ఏదైనా నచ్చనిది, వాళ్ళిద్దరూ కొంచెం క్లోజ్‌గా మూవ్ అయింది, పక్క పక్కన కూర్చున్నది, తనకేదైనా నచ్చంది, కొంచెం క్లోజ్‌గా ఏమైనా మూవ్ అయింది, ఏమైనా చూసుంటే దాని గురించి వీకెండ్ ఎపిసోడ్‌లో నాగార్జున గారు అడిగితే అప్పుడు రివీల్ చేసి మాట్లాడే ఛాన్స్ ఏమైనా ఉందా? ఎందుకంటే నేను సారీ చెప్పను, తను కూడా అంది కదా, తను కూడా ఇంతకుముందు ప్రతివత శిరోమణి అని చెప్పేసి అన్నప్పుడు ఎవరు మాట్లాడలేదు కదా, తను కూడా అంది తనది కరెక్ట్ అయితే నాది కూడా కరెక్టే, ముందు తను సారీ చెప్తే నేను సారీ చెప్తానని స్టాండ్ తీసుకొని గట్టిగా నిలబడ్డారు. ఇప్పుడు నేను హౌస్‌లో ఉన్నానని తనకు అర్థమవుతది, నా ఆట కనిపించలేదని చెప్పేసి అంటుంది కదా అని చెప్పేసి సంజన ఎక్కడా తగ్గట్లేదు. హౌస్‌లో ఉన్న వాళ్ళందరూ కూడా సంజన మాట్లాడింది కరెక్ట్ కాదు అంటున్నారు. చాలామంది సంజన మాట్లాడింది కరెక్ట్ కాదు అని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు. కానీ కొంతమంది సంజనకి సపోర్ట్ చేస్తున్నారు. సంజన చాలా కరెక్ట్‌గా మాట్లాడారు, అక్కడ ఉన్నదే కదా, తను చూసిందే కదా మాట్లాడారు. ఎక్కడో బయట నుంచి కల్పించి చెప్పలేదు కదా. ఈవెన్ ఇంతకుముందు రమ్య మాట్లాడారు, మాధురి మాట్లాడారు. వీళ్ళందరూ కూడా అన్‌హెల్తీ బాండ్ అని చెప్పేసి వాళ్ళు కూడా మాట్లాడారు. మరిప్పుడు సంజన మాట్లాడినప్పుడు ఎందుకింత రచ్చ చేస్తున్నారు అంటే సంజన యూజ్ చేసిన వర్డ్, నైట్ అయితే నువ్వు తనతోనే ఉంటున్నావు అని చెప్పేసి. అంటే ఇన్ని రోజులు ఇంతకు ముందు కూడా తనని నామినేట్ చేయాలంటే రీతుని సంజన ఏడ్చారు. నేను తనని నామినేట్ చేయాల్సొస్తుంది, తనతో గొడవ పడాల్సొస్తుంది, తను నా గురించి తన హెయిర్ కూడా సాక్రిఫైస్ చేసిన రీతుతో నాకు గొడవ పడాలంటే నాకు ఏదోలా ఉందని చెప్పేసి వెక్కి వెక్కి ఏడ్చిన ఎపిసోడ్ కూడా ఉంది, మనం చూసాం. కానీ ఇప్పుడు ఎందుకు ఇంత సీన్ రివర్స్ అయింది? అటువైపు రీతు నుంచి ఆలోచిస్తే, రీతు టాప్ 5కి వెళ్ళాలి అంటే సంజనాని నామినేట్ చేస్తే, సంజనాని హౌస్ నుంచి పంపించేస్తే తను టాప్ 5కి వెళ్ళే ఛాన్స్ ఉంది అని చెప్పేసి రీతు ఆలోచిస్తుంది అని చెప్పేసి అనిపిస్తుంది తన నామినేషన్ చూస్తే. కానీ తన నామినేషన్ గేమ్ గురించే చెప్పారు. వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత నుంచి కనిపించట్లేదు అని చెప్పేసి. కానీ వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత కనిపించట్లేదు అని చెప్పేసి చెప్పాలి అంటే, వాళ్ళొచ్చిన తర్వాత ఓ 2, 3 వీక్స్ తర్వాతైనా చెప్పొచ్చు. ఓ 2 వీక్స్ తర్వాతో అట్లాగైనా చెప్పొచ్చు. బట్ వాళ్ళందరూ వెళ్ళిపోయి ఇప్పుడు లాస్ట్ వీక్స్‌కి వస్తున్న టైంలో ఏదో ఒక రీజన్ చెప్పాలని తనని కావాలని నామినేట్ చేసింది అని చెప్పేసి ఇటు సంజన ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. మరి నిన్న మన వీడియోలో కామెంట్ చేసింది అటు సంజన గారి ఫ్యాన్సా? లేదంటే ఇటు కళ్యాణ్‌కి, రీతుకి గొడవైంది కాబట్టి కళ్యాణ్ ఫ్యాన్స్ మొత్తం కామెంట్ చేస్తున్నా అర్థం కాలేదు గానీ, సంజనాది 100% కరెక్ట్ అన్నట్టుగా కామెంట్స్ అయితే నాన్ స్టాప్ కామెంట్ చేస్తున్నారు. సో, స్టిల్ నిన్న ఎపిసోడ్ చూసిన తర్వాత కూడా సంజన ఎందుకు సారీ చెప్పాలి అనుకోవట్లేదు. తను అంటే ఇప్పటివరకు చూడంది ఏదైనా చూసారా? హౌస్‌లో అటువంటిది ఏమైనా జరిగిందా? సో, మరి వీకెండ్ ఎపిసోడ్‌లో
ఏమైనా రివీల్ చేసి మళ్ళీ వీళ్ళ గొడవ ఇంకొంచెం ఎక్కువయ్యే ఛాన్స్ ఏమైనా ఉందా అనేది కామెంట్ చేయండి. అండ్ ఇంకా నేను ఎపిసోడ్ చూస్తే నామినేషన్స్ అయిపోయినాయి. రీతు యాజ్ యూజువల్గా తనకి అలవాటే కదా, వాష్రూమ్లోకి వెళ్ళి ఆడవడం, తర్వాత డెమన్ పవన్ వచ్చి మళ్ళీ తను బ్రతిమలాడి బయటికి రమ్మని చెప్పడం. సో అది జరిగింది. తర్వాత తనూజ ఈ మధ్య కాలంలో అంటే మనకి ఎవ్వరికి వీళ్ళకి కావాలని టార్గెట్ చేసి వీళ్ళని నెగిటివ్ చేయాలి అనేది మనం ఎక్కడా పెట్టుకోలేదు. వాంటెడ్లీ ఏం చేయట్లేదు. మనకి ఎపిసోడ్ చూసిన తర్వాత అక్కడ ఏం జరుగుతుంది, మనకి కొంచెం ఏదైనా ఫేక్‌గా అనిపించినా, లేదు వ్యూవర్స్ కూడా అది ఎలా అనిపిస్తుంది అనేది కన్వే చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం. సో, ఆ రివ్యూవర్స్ ఎవరొచ్చినా అదే చెప్తుంటారు. నేను చెప్పినా అదే చెప్తుంటాను. అయితే నిన్న గాని ఈ మధ్య కాలంలో ఈ ఫ్యామిలీ వీక్ అయిపోయిన తర్వాత తనూజలో కొంచెం చేంజొచ్చింది. ఈవెన్ ఆ దివ్యకి, తనకి ఇష్యూ అయిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళిద్దరూ కాంప్రమైజ్ అయిన విధానం, ఒకళ్ళకొకళ్ళు సారీ చెప్పుకొని, నామినేట్ చేసుకొని, మళ్ళీ కాంప్రమైజ్ అయ్యి నార్మల్‌గా ఉండడం. ఇదంతా కూడా బావుంది. అండ్ ఇంకా నిన్న రీతూకి సపోర్ట్ చేస్తూ, మోటివేట్ చేస్తూ, రీతూకి తనూజ చెప్పిన విధానం, అండ్ ఇంకా భరణి గారు ఆ కెప్టెన్సీ కంటెండర్ టాస్క్‌లో ఆయన ఓడిపోతే ఆయన దగ్గరికి ఎళ్లి ఆయన్ని ఓదార్చిన విధానం, ఇదంతా కూడా బావుంది. తనుజ గారు ఇప్పుడు బావున్నారు. ఎక్కువ ఏడవకుండా సపోర్ట్ చేస్తూ వాళ్ళకి సజెషన్స్ ఇస్తూ మాట్లాడడం అనేది ఇప్పుడు బావుంది. అనిపిస్తుంది. కానీ ఓటింగ్‌లో కళ్యాణ్‌కి ఇప్పుడు టాప్ ఓటింగ్ వస్తుంది తనుజ కంటే. అది ఎందుకు? అంటే మొన్న జరిగిన క్లాష్ కళ్యాణ్‌కి ఏమైనా ప్లస్ అయిందా? కళ్యాణ్ అక్కడ మాట్లాడకూడని మాట ఏదో మాట్లాడాడు, ఏదో బూతు పదం అక్కడ యూజ్ చేశాడు అని అందరూ అంటున్నారు. మరది నిజమా కాదా? బిగ్ బాస్ అక్కడ ఏదైనా మ్యూట్ చేశారా? లేదంటే అక్కడ ఏమైనా కట్ చేశారా? ఇది కూడా వీకెండ్ ఎపిసోడ్‌లోనే తెలుస్తుంది. ఎందుకు అక్కడ కళ్యాణ్ ఆ కుర్చీలని తన్నేసి అంతా ఫైర్ అయిపోయి అక్కడికి వెళ్ళిపోయాడు. అండ్ ఇంకా హౌస్‌మేట్స్ అందరూ కూడా తనని ఎందుకు కంట్రోల్ చేయడానికి ట్రై చేశారు? అందరి ఎక్స్‌ప్రెషన్స్ అన్నీ కూడా అక్కడ ఎందుకు చేంజ్ అయిపోయినాయి? అక్కడ కళ్యాణ్ అనకూడనిది ఏదేమైనా అన్నాడా? అనేది ఒక ఇష్యూ. డెమోన్ పవన్ కావాలని తన మెడ పట్టుకున్నాడా? మెడ పట్టుకుని తననేమైనా అంటే సడెన్‌గా కోపమొచ్చి మెడ పట్టుకొని కొట్టడానికి ఏమైనా ట్రై చేశాడా అన్నట్టుగా కొంతమంది మాట్లాడుతున్నారు గానీ, తనకి జస్ట్ కొంచెం అగ్రెషన్ వచ్చింది. కానీ మళ్ళీ వెంటనే అది కంట్రోల్ చేసుకున్నాడు. అక్కడే ఏదో కళ్యాణ్ కూడా ఏదో అన్నాడు అనేది ఒకటి అందరూ కూడా మాట్లాడుతున్నారు. మేబీ అక్కడ ఏం జరిగిందనేది వీకెండ్ ఎపిసోడ్‌లో క్లియర్‌గా తెలుస్తుంది. ఏమైనా అక్కడ కట్ చేశారా? ఏమైనా మ్యూట్ చేశారా? లేదు అంటే మనకి చూపించిందే అక్కడ జరిగిందా అనేది వీకెండ్ ఎపిసోడ్‌లో చూడాలి. సో, నిన్న వాళ్ళని తనుజ, రీతు వాళ్ళకి సపోర్ట్ చేసి మాట్లాడడం, మోటివేట్ చేసి మాట్లాడడం, అండ్ ఇంకా సంజన దగ్గరికెళ్ళి డెమోన్ పవన్, ఇంకా ఇమ్మాన్యుయల్ వీళ్ళందరూ కూడా మాట్లాడినా కూడా వాళ్ళెక్కడ కూడా తగ్గలేదు. ఎక్కడ కూడా మాట్లాడుకోలేదు నిన్న ఎపిసోడ్‌లో చూస్తే. అండ్ ఇంకా ఈ కెప్టెన్సీ కంటెండర్ టాస్క్‌కి సంబంధించి పాత హౌస్‌మేట్స్ కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి ఈ టాస్క్‌లు ఆడడం. సో, ముందుగా ప్రియాంక వచ్చారు. ప్రియాంకని కన్విన్స్ చేసుకోవాలి వీళ్ళందరూ కూడా. హౌస్‌మేట్స్ అందరూ కూడా వెళ్ళి కన్విన్స్ చేశారు. అది ఇంకా దివ్య, తనుజ వీళ్ళు కూడా వెళ్లి కన్విన్స్ చేశారు. అది ఎపిసోడ్‌లో లేదు, లేపేశారు. అందరూ కన్విన్స్ చేసిన తర్వాత కళ్యాణ్ అమ్మకి మాటిచ్చాను, అమ్మ మాట నిలబెట్టాలి అని చెప్పేసి చెప్పాడు. మేబీ ప్రియాంక అందుకు ఏమైనా కనెక్ట్ అయ్యిందో ఏమో గానీ కళ్యాణ్‌ని సెలెక్ట్ చేసుకున్నారక్కడ. సంచాలక్‌గా ఇమ్మాన్యుయల్‌ని తీసుకున్నారు. ఓకే. అక్కడ గేమ్ ఆడాడు. ఎందుకంటే ఫిజికల్ టాస్క్‌లైనా, ఏ గేమ్ అయినా కళ్యాణ్ పర్ఫార్మెన్స్ బావుంటుంది. ఆడతాడు. నిన్న విన్ అయ్యాడు కళ్యాణ్. అండ్ ఇంకా నెక్స్టు గౌతమ్ వచ్చిన తర్వాత గౌతమ్ సరదాగా ఒకళ్ళకొకళ్ళు ప్రపోజ్ చేసుకునేది ఆ టాస్క్ లాగా చిన్న ఫన్ జనరేట్ చేయడానికి ఇచ్చారు. అది మాక్సిమం డెమోన్ పవన్ బావుంది. తనుజది డెమోన్ పవన్‌ది బావుంది. అండ్ ఇంకా ఇక్కడ సుమన్ శెట్టి హైలైట్ సంజన గారి హ్యాండ్ మీద కిస్ చేయడం. అది కొంతమందికి నచ్చలేదు అది కూడా. ఇప్పుడు సంజన రీతు గురించి అలా మాట్లాడినప్పుడు నిన్న సుమన్ శెట్టి అట్లా చేస్తే ఎందుకు అట్లా సైలెంట్ ఉన్నారు, సరదాగా తీసుకున్నారు అనేది ఒక యాంగిల్ అయితే, సుమన్ శెట్టి ఆయన నామినేట్ చేసిన పాయింట్స్ ఏంటంటే తను కిచెన్‌లో ఉన్నప్పుడు సుమ్ము, సుమ్ము అంటూ కూడా ఇరిటేట్ చేస్తున్నారు. చాలా ఇరిటేటింగ్ అనిపిస్తుంది. అంటే అక్కడ కామెడీ చేయడానికి సంజన ట్రై చేశారు. సుమన్ శెట్టి ఏం చేశారంటే దాన్ని నామినేషన్‌లోకి తీసుకొచ్చి నామినేషన్ పాయింట్‌గా చెప్పారు. ఇక్కడ సుమన్ శెట్టి గారు
అక్కడ జరుగుతున్న ఆ స్కిట్‌కి సంబంధించి తన హ్యాండ్ మీద కిస్ చేయడం. అంటే కొంచెం అడ్వాన్స్‌గా చేశారది. మరి ఇక్కడ ఆయన చేసింది గూడా ఆఫ్‌కోర్స్ అదంతా కూడా గేమ్ అయినప్పటికీ, టాస్క్‌లయినప్పటికీ, స్కిట్‌లయినప్పటికీ ఏదేమైనా గూడా మరి అక్కడ తను కూడా సీరియస్ అవ్వచ్చు. తను కూడా నెక్స్ట్ ఇది నామినేట్ చేయడానికి రీజన్‌గా వాడుకోవచ్చు మేబీ. ఎందుకంటే జస్ట్ మాట్లాడుకొని ఇంప్రెస్ చేయమన్నారు. ఫ్లర్ట్ చేసి ఇంప్రెస్ చేయమని జెప్పేసి గౌతమ్ చెప్పినట్టు చూసాం మనం. సో, ఈ టాస్క్‌లో ఓకే. అందరూ గూడా సరదాగా ట్రై జేశారు. అంత గొడవైనా గూడా కళ్యాణ్, రీతు బావున్నారు. వాళ్ళిద్దరి మధ్యే ఆ ఫ్లర్టింగ్‌ది చూసాం. సరదాగా ఉన్నారు. వాళ్ళంతా ఓకే. వాళ్ళు సెట్ అయిపోయారు. ఈవెన్ డెమన్ పవన్ గూడా, కళ్యాణ్ వీళ్ళందరూ బానే ఉంటారు. సంజన, రీతు మరి వీళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుంది? సారీ చెప్పుకుంటారా? సారీ చెప్పుకోరా? ఇది ఇలాగే కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే తను పెద్ద వర్డే యూజ్ చేసినట్టే. రీతు అది అంత లైట్ తీసుకోరు అని నేను అనుకుంటున్నాను. తన కోసం సాక్రిఫైస్ చేసి తనని హౌస్‌లో ఉంచినందుకు తన మీద ఇటువంటి ఎలిగేషన్స్ ఏస్తున్నారు అన్నట్టుగా తను ఇప్పటి వరకు ఎవరెవరి మీద ఎటువంటి కామెంట్ చేశారు తను అనేది మొత్తం గూడా తనూజని కూర్చోబెట్టి రీతు క్లియర్‌గా చెప్పడం జరిగింది. ఫస్ట్ నుంచి గూడా అందరి మీద ఏదో ఒక ఎలిగేషన్, ఏదో ఒక బ్యాడ్ వర్డ్ యూజ్ చేశారు తను అని జెప్పేసి ఎవరెవరి మీద ఏం యూజ్ చేశారు. ఈవెన్ దివ్యని గూడా రోడ్ రోలర్ అనడం, అక్కడ బాడీ షేమింగ్ అని అప్పుడు గూడా నాగార్జున గారు చెప్పారు. సో, మరి ఇక్కడ తను మాట్లాడింది ఎంతవరకు కరెక్ట్ అని మీకు అనిపిస్తుంది? అసలు సంజన ఇప్పటివరకు మాట్లాడని సంజన, ఇప్పుడు నామినేషన్స్‌లో అసలు వాళ్ళ రిలేషన్ గురించి ఎందుకు తీసుకొచ్చి మాట్లాడారు? రీతూకి వాళ్ళ మదర్ ఇంట్లోకొచ్చి నీ గేమ్ నువ్వు వాడు అని చెప్పేసి హింట్ ఇచ్చినా కూడా ఎందుకు రీతు ఆ రిలేషన్ అనేది కట్ చేయట్లేదు? మేబీ ఒకవేళ సరే వాళ్ళు మాట్లాడుకున్నారు, అనుకున్నారు. ఏది చూపించాలి, ఏది చూపించకూడదనేది బిగ్ బాస్ టీమ్ డిసైడ్ చేసుకొని ఎపిసోడ్‌లో ఏది టెలికాస్ట్ చేయాలనేది వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. ఒక అమ్మాయి క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నప్పుడు అది ఎందుకు ఉంచారు? అంటే ప్రేక్షకులు ఇదే చూస్తారు అనే ఉంచారా? ఎందుకు ఉంచారు అనేది చాలామంది క్వెషన్ ఇది. అటువంటివి ఇప్పటికే బిగ్ బాస్ మీద కొంత నెగటివిటీ ఉంది. చాలామంది బిగ్ బాస్ షో బ్యాన్ చేయాలని కూడా మాట్లాడుతూ ఉంటారు. మరి ఇటువంటివి ఇప్పుడు జరుగుతున్న టైంలో నార్మల్ ఆడియన్స్, ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి ఎటువంటి రియాక్షన్ వస్తది? అండ్ ఇంకా బిగ్ బాస్‌ని హేట్ చేసేవాళ్ళు కూడా చాలామందున్నారు. వాళ్ళు ఎటువంటి కామెంట్స్ చేస్తారు? ఈ వీకెండ్ ఎపిసోడ్‌లో వీళ్ళు ఏం రివీల్ చేస్తారసలు? సంజన గారు ఏం చెప్తారు నాగార్జున గారు అడిగిన క్వెషన్‌కి నువ్వసలు రాత్రి తనతోనే ఉంటావని ఎందుకన్నావు? ఈ చూసాను అంటున్నావు. ఏం చూసావని అడిగితే సంజన గారి దగ్గరున్న సమాధానం ఏంటి? తను ఏం బయట పెట్టబోతున్నారు? అనేది ఒక బిగ్ క్వెషన్. సో, అయితే ఇటు దివ్య అండ్ ఇంకా బర్నీ గారు వీళ్ళది కూడా నడుస్తూనే ఉంది. ఆ నామినేషన్‌కి సంబంధించి ఆయనొచ్చారు, మాట్లాడారు. "నువ్విట్లా మాట్లాడడం నచ్చలేదు. నువ్వు మీకెవరితో అయితే బావుంటుందో మాట్లాడడం వాళ్ళతోనే మాట్లాడుకోండి" అని ఎట్లా మాట్లాడతావు అని చెప్పేసి వాళ్ళిద్దరి మధ్య కన్వర్జేషన్ జరిగింది. అక్కడ బర్నీ గారు సీరియస్ అయ్యి ఆయన కూడా బయటకొచ్చారు. ఆయన అంటే ఫీల్ అవుతున్నారు. అర్థమవుతుంది. అంటే ఎవడెవడో వస్తాడు. నన్ను చెరుకు మెషిన్ అంటారు. అదంటారు, ఇదంటారని మీరు ఎక్స్‌ట్రా కట్స్ చూస్తే అందులో కూడా ఆయన మాట్లాడిందుంది. సో, ఆయన బాగా ఫీల్ అవుతున్నారు. ఈ రిలేషన్ నుంచి ఆయన బయటికి రావాలి. ఆయన గేమ్ ఆయన ఆడాలి అని గట్టిగా ట్రై చేస్తున్నారు. సో, ఇప్పుడు ఓటింగ్‌లో చూసుకున్నా కూడా ప్రస్తుతానికి ఆయన టాప్ 5లో ఉన్నారు భరణి. మరి ఈ వీక్ ఎలిమినేషన్ ఎవరవుతారు అని మీరు అనుకుంటున్నారు? లాస్ట్ వీక్ సేవ్ అయిన దివ్య మళ్ళీ ఇప్పుడు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందా? లేదు తనూజతో మళ్ళీ క్లోజ్‌గా ఉంటున్నారు కాబట్టి మేబీ సేవ్ అవుతారా? లేదు అంటే ఇంత పెద్ద క్లాష్ జరిగిన తర్వాత సంజనాకి ఓటింగ్ తక్కువయ్యే ఛాన్స్ ఉందా? సంజనాకి ఏమైనా ఎలిమినేషన్ దగ్గరికి వచ్చిందా? సంజన ఆ గేమ్ అనేది ఎట్లా ఉందనేది మీకు అనిపిస్తుంది. అండ్ ఇంకా ఎవరికి రెడ్ కార్డ్ ఏమైనా వాడే ఛాన్స్ ఏమైనా ఉందా? ఈ వీక్‌లో జరిగిన గొడవల్లో, నామినేషన్ గొడవల్లో రెడ్ కార్డ్ ఎవరికైనా యూజ్ చేస్తారా? అనేది ఒకసారి మనం మాట్లాడుకోవాలి. అసలు వీకెండ్ ఏం జరగబోతుందనేది చాలా, చాలా ఎక్సైట్‌మెంట్ అనేది ప్రేక్షకుల్లో ఉంటదసలు. ఎందుకంటే ఇప్పటివరకు జరిగిన నామినేషన్స్‌లో ఇంత హీట్ నామినేషన్స్, ఇంత అరుచుకుని, ఇంత గొడవ అనేది ఎవరి మధ్య జరగలేదు. ఆల్మోస్ట్ కొట్టుకున్నంత పనయింది ఈ నామినేషన్స్‌లో. మీరు చూసే ఉంటారు గదా! కానీ ప్రేక్షకులకి అదే కావాలని బిగ్ బాస్ టీమ్ కూడా అనుకుంటూ ఉంటారు. ఎవరైతే ఎక్కువ గొడవ పడుతుంటారో వాళ్ళని హౌస్‌లో ఉంచాలి అనుకుంటారు. ఎదుటి పర్సన్ బట్టి బయట జరుగుతున్న ఓటింగ్ అనేది కూడా ఇప్పుడు వాళ్ళ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నామినేషన్స్‌లో లేకపోతే వాళ్ళకి సపోర్ట్‌గా ఉండే కంటెస్టెంట్‌తో అయినా వేరే వాళ్ళు గొడవ పెట్టుకుంటే వాళ్ళకి క్రాస్ ఓటింగ్ చేసి వాళ్ళని ఎలిమినేట్ చేస్తుంటారు ప్రేక్షకులు బయట కూడా. ఈవెన్ కామెంట్స్ కూడా అట్లాగే వస్తున్నాయి.
కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఇప్పుడు సంజనాకి చాలామంది సపోర్ట్ చేస్తున్నారు మొన్న జరిగిన గొడవతో. కానీ ఇక్కడ రీతూ, కళ్యాణ్ బానే ఉన్నారు. వాళ్ళు నార్మల్‌గానే మాట్లాడుకుంటున్నారు. మరి వీళ్ళ గొడవ ఫుల్ స్టాప్ పడుతుందా? లేదా? ఈ వీక్ ఎలిమినేషన్ ఎవరిదుంటుంది? ఇంకా ఆల్మోస్ట్ 3 వీక్సే ఉంది కాబట్టి ఉన్న వాళ్ళలో టాప్ 5 ఎవరని అనుకుంటున్నారు? విన్నర్ ఇంకా ఫస్ట్ నుంచి కూడా కళ్యాణ్, తనూజ వీళ్ళిద్దరి పేరే వినిపిస్తుంది. ఇప్పుడు థర్డ్ ప్లేస్‌లో ఇమాన్యుయల్ ఉన్నారు. ఇమాన్యుయల్‌కి విన్నింగ్ ఛాన్స్ ఉందా? లేదా? కళ్యాణ్, తనూజ వీళ్ళిద్దరు ఓటింగ్ ఇప్పుడు కొంచెం ఈక్వల్‌గా ఉంది. కళ్యాణ్ కొంచెం టాప్‌లో ఉన్నారు. కళ్యాణ్ విన్నర్ అన్నట్టు ఇప్పుడు గట్టిగా వినిపిస్తుంది. కళ్యాణ్ విన్నర్ అవుతారనుకుంటున్నారా? తనూజ విన్నర్ అవుతారనుకుంటున్నారా? కామెంట్ చేయండి. థాంక్ యూ సో మచ్.